హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎట్టకేలకు మిరగలు అయితే అరువు తెచ్చాము. అందరూ మిరగలు తెచ్చేసుకుని ఆడిచ్చేశారు. మేమైతే ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరము మేము మా నాన్నగారు ఉండేవారు. ఈ సంవత్సరం మా నాన్నగారు చనిపోయారు కదా. ప్రతి సంవత్సరం మా నాన్నగారే కాయ తీసుకొచ్చి అవి తొడాలు తీసి కారం దగ్గరుండి ఆడిచ్చేవారు. మా అమ్మగారు కారం భద్రపరిచేవారు. ఈ సంవత్సరం అయితే మా నాన్నగారు లేరు. మా నాన్నగారు లేని లోటు మాకు ప్రతిదీ కనిపిస్తూనే ఉంది. ఇంట్లో మెయిన్ పనులని ప్రతిదీ కూడా మా నాన్నగారు చూసుకునేవారు. మరి ఇప్పుడైతే మా నాన్నగారు దేవుని వద్దకు పిలుచుకుంటాం మాకు చాలా బాధాకరం. ఎందుకంటే ఎవరైనా ఏదో ఒక రోజున మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏ జీవికైనా ఏ ప్రాణికైనా అది ఎప్పటికైనా తప్పదు. కాకపోతే ముందు వెనకనే చిన్న తేడా ఉంటుంది అంతే. ఇదిగో ఫ్రెండ్స్, మా పిల్లలైతే చూడండి సెలవులు అయితే ఇచ్చేశారు. నర్సరీ స్కూలు మన నుంచే ఇచ్చేశారు. అప్పుడే మాకు తలనొప్పి స్టార్ట్ చేసేసారు. పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారంటే ఎండలో తిరగొద్దంటే ఎండలోనే తిరుగుతున్నారు. మనం ఏది చేయొద్దంటే అదే చేస్తారు. మరి రాక్షసులు పిల్లలు ఫోన్ బట్టిగా అసలు ఒక్క నిమిషం కూడా వదలట్లేదు. ఫోన్ అసలు ఏ వీడియో అన్నా చేద్దాం లేకపోతే ఏదన్నా తీద్దామంటే ఒక్క నిమిషం కూడా అసలు వదలట్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 3:15, 3:30 అవుతుంది. మళ్ళీ పొలం అయితే వెళ్ళాలి మేము. ఇప్పుడు 4 గంటలకు కావేతకి వెళ్ళి 7 గంటల వరకు పని ఉంటుంది. 7 గంటల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసుకుని అది పిల్లలకి ఇట్టి మళ్ళీ పడుకోవాలి. పిల్లలు అప్పటి వరకు ఇంటి ఎదుర మరి మన హ్యామిని షర్మిల అనే మా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు చూస్తుంటారు. పిల్లలు దగ్గర ఆడుకుంటారు. ఇలానే మేము వెళ్ళి రావాలి. మా అమ్మగారు 5 గంటలకు వస్తారు. మేము 3:30, 4కి వెళ్తాం కదా. గంట తర్వాత మా అమ్మగారు వస్తారు. మా అమ్మగారు వచ్చి ఇవన్నీ తుడుస్తారు. ఈ ఆకులు ఇవన్నీ తుడిచి నీళ్ళు గట్ట కాగి పెడతారు. ఇదిగో నీళ్ళు పొయ్యి మీద పెట్టాము. ఎందుకంటే ఒక పక్క రోజుకి 600 సంపాదిస్తుంటే ఒక్కడిన ఇంట్లో ఏం గడవట్లేదు. ఒక పక్క డ్వాక్రా మళ్ళీ వచ్చేస్తుంది. అప్పుడు 22వ తారీఖు అనుకుంటా. ఇంకొక వారం రోజుల్లో డ్వాక్రా కట్టాలి. మరి పిల్లల స్కూల్ ఫీజు అయితే ఇంకా పెండింగ్ అలాగే ఉంది. ఇంకొక 4,000 ఎంతో కట్టాలి. ఒక పక్కకి పిల్లకి ఏంటంటే ఇదిగో ఫ్రెండ్స్, ఏం చిరిగిపోయింది ఇంటికి చింపా చిరిగిపోయింది. ఇంట్లో ఎడుతున్నట్టు అమ్మ ఇక్కడ ఉంది, వాకలు ఉడుస్తుంది. ఏడవకు, మంచిది తాగితే తాగు. హాయ్ ఫ్రెండ్స్, ఒక పక్క మా పిల్లకి పోస్ట్ ఆఫీస్ ఏంటి సుకన్య యోజన అని ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఒకటి కడదామంటే డబ్బులు ఉండట్లేదు. అదొకటి ప్లాన్ చేయాలి. మా పిల్లలకైతే నిల్వ ఏమీ చేయట్లేదు. రోజుకు 600 వేస్తుంటే 600 ఇంట్లో ఖర్చు అయిపోతున్నాయి. 20 రూపాయల పాలు, 20 రూపాయల పెరుగు, మరి ఇంకా రోజుకి 40 రూపాయల టిఫిను. మినిమం రోజుకు ఒక 150, 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది. మళ్ళీ పక్క సెల్ఫ్ బ్యాలెన్స్ అన్నీ చాలా దారుణంగా ఖర్చులు అయితే పెరిగిపోయినాయి. పక్క బళ్ళ పెట్రోలు, ఇంకా మాకు జగన్ గారు చేసిన ఏంటంటే కరెంటు బిల్ అయితే మాకు రావట్లేదు, మైనస్లోనే ఉంది. మేము సబ్సిడీలో ఉన్నాము. మాకు ఒక సూపు లైటు, ఆ గదిలో లైటు, ఈ గదిలో ఫ్యాను, ఆ గదిలో లైట్, ఆ గదిలో ఫ్యాన్ అంతే. ఒక టేబుల్ ఫ్యాన్ ఒకటి ఉంది, స్టాండ్ ఫ్యాన్ అనమాట. స్టాండ్ ఫ్యాన్ తెలుసు కదా మీకు. స్టాండ్ ఫ్యాన్ ఒకటి ఉంది. మనకి కూలర్ కానీ, ఏసీలు కానీ, ఇంకా వాషింగ్ మిషన్ కానీ, మోటార్ కానీ ఏం లేదు. మనకు పంచాయతీ వాటర్ వరల తొట్టులోకి వస్తుంది. వరల తొట్టులోకి వచ్చి ఆగిపోతే మేము వరల తొట్టు దగ్గర కనిపించే సూపు దగ్గర మంచులు పట్టుకుని ఉంటామంతే. మనకు మోటార్ గట్ట ఏం లేదు. మనకి ఇల్లు లేదు సరిగ్గా, ఇంకా మోటార్ ఎందుకు. మీరందరూ ఆశీర్వదిస్తే, మన ఛానల్ సపోర్ట్ చేస్తే నేను ఒక ఇల్లు కట్టుకుందామని చూస్తున్నాను. మా నాన్నగారు ఒక 4 సెంట్ల స్థలం కొన్నారు. మీకు త్వరలోనే ఆ స్థలం కూడా చూపిస్తాను. ఆ స్థలంలోనే మీరందరూ ఆశీర్దిస్తారేమో, కాద్దొక్కుస్తే మీరు నాకు దగ్గర అవుతారేమో, కొంచెం ఆదరిస్తారేమో. ఇప్పటికే నాకు 480 మంది ఎంతో సబ్స్క్రైబర్లు ఉన్నారు. 500 మందికి కూడా లేరు.
మనకి 1000 మంది సబ్స్క్రైబర్లు అవ్వాలి. యూట్యూబర్స్ క్రియేటర్స్ ఇరగదీసేస్తున్నారు. రాజవరం కూడా చాలా యూట్యూబర్లు ఉన్నారు, వాళ్ళు ఇరగదీసేస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. లేడీస్ అయితేనేయండి, బాయ్స్ అయితేనేయండి. మీకు మా ఊర్లో ఎంతమంది ఛానల్ పెట్టారో మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. బాధాకరమైన విషయం ఏంటంటే అందరికంటే ముందు నేను ఛానల్ పెట్టిన అబ్బుల్ గారికి నేను ఒకసారి పెట్టాను ఛానల్. అబ్బుల్ గారు నేను ఒకేసారి ఛానల్ పెట్టిన సక్సెస్ కాబోవడం అది నా అదృష్టకరం. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు బతికిచ్చేస్తున్నాను కదా, బతికిచ్చేసి కొన్నిసార్లు నేను వీడియోలో పెట్టలేకపోతున్నాను. నేను కూడా సక్సెస్ అవ్వాలని అబ్బుల్ గారు కూడా చాలాసార్లు కోరుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు. సాధ్యపడకపోగా నేను అప్పుడే చాలా 2-3 ఛానల్ పెట్టి డిలీట్ చేశాను. ఆద్య బ్యాగ్స్ అని ఒకటి ఆద్య ఎడ్లపిల్లని ఒక ఛానల్ పెట్టాను, చిరునవ్వు అని ఒక ఛానల్ పెట్టాను, చాలా 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 ఛానల్ పెట్టాను. ఛానల్ పెట్టి మాట్లాడొద్దు ఎవరన్నా ఛానల్ పెట్టి ఇంకా నేను ఏమీ సాధించలేక సతిలిపడిపోయాను. సతిలిపోయి లాస్ట్ వరకు రాజు ఓన్ టాలెంట్ అని అందరిలాగా విలేజ్ ఉమెన్ విలేజ్ గాలి అని పెట్టలేదు. సురేఖ కూడా నాకు సపోర్ట్ చేయక నేను రాజు ఓన్ టాలెంట్ అని ఏదో చిన్న పేరు తెలిస్తే ఆ పేరు మీద ఛానల్ అడుగుతున్నాను. నాకు ఇంకా టైం ఇంకా ఒక 6 నెలలు, ఇప్పుడు 6 నెలలు కూడా లేదు. ఇప్పుడు మన ఛానల్ సంవత్సరం అయిపోతుంది పెట్టి. చెప్పు ఒకసారి. వ్లాగ్ చేయమంటే వ్లాగ్ చేయవు. మన ఛానల్ పెట్టి ఇంకా 2-3 నెలలకి మనకి సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం అయిపోయిందంటే సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నా, వాచ్ టైం ఎంతమంది ఉన్నా, వాచ్ టైం ఎంతమంది ఉన్నా కూడా మీకు తెలుసు కదా, వేస్ట్ అయిపోద్ది. ఈలోనే మనకి 1000 మంది రావాలి. వాచ్ టైం కూడా 4000 గంటలు చూడబడితేనే మనం కొంచెం సక్సెస్ అవుతాం. ఏదో $1 $2 మన అకౌంట్లో పడితే మనకి గూగుల్ యాడ్సెన్స్ అంటారు, అదంటారు ఇదంటారు. నాకు ఛానల్ క్రియేట్ చాలాసార్లు అబ్బుల్ గారే క్రియేట్ చేసి ఇచ్చారు ఛానల్. అబ్బుల్ గారికి కూడా నువ్వు ఛానల్ సక్సెస్లో పెట్టుకో, నీకు నేను అన్నీ క్రియేట్ చేస్తాను, నేను మానిటైజేషన్కి అప్లై చేస్తాను, నేను అన్నీ చూసుకుంటా అన్నారు. కాకపోతే ఇప్పుడు అబ్బుల్ గారు కొంచెం దూరంగా ఉన్నారు. ఆయన కొంచెం సెలబ్రేట్ అయ్యారు. ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా కొంచెం భయం వేస్తుంది, ఆయన అడగాలన్నా కొంచెం మొహమాటం వేస్తుంది. ఎందుకంటే చూడండి మామిడికాయలు అది ఎరగాసేసినాయి. ఈ సంవత్సరం మామిడికాయ పట్టాలి కొంచెం 25 కాయలు. మేము ప్రతి సంవత్సరం మా నాన్నగారు మామిడికాయ పచ్చడి కూడా పట్టేవారు. కాకపోతే మామిడికాయ లాస్ట్ ఇయర్ పట్టింది. మామిడికాయ పచ్చడి అలా ఉంది చూడండి ఫ్రెండ్స్, సౌండ్ తగ్గించిన అలా ఉంది, కుళ్ళిపోయి అది పాడైపోయింది. పాడైపోవడం వలన ఇంక ఈ సంవత్సరం మేము నిర్ణయించుకున్నామంటే మా అమ్మగారు అంటుంది నూనె వేస్ట్ ఎన్ని వేస్ట్ కదా వాళ్ళు అంటున్నారు, ఫస్ట్ వద్దులు అంటుంది. కాకపోతే ఒక 25 కాయలు పడదామమ్మా, ఒక సేరు కారానికి 25 కాయలు పట్టామంటే ఇది అందుబాటులో ఉంటుంది అని నేను అంటున్నాను. అలా జరుగుతుంది. ఇంకా మీతో చాలా విషయాలు నేను షేర్ చేసుకోవాలి. మన వీడియోలు మీరు లాస్ట్ వరకు చూడండి, ఆదరించండి. మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి, మీకు నేను దగ్గర కావాలి. మీకు వీలుంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ ప్రత్యేకంగా నేను కోరుకునేది నన్ను కూడా సపోర్ట్ చేయండి. నేను కూడా చిన్న ఇల్లు కట్టుకోవాలి. ఇది మా తమ్ముడు గారి ఇల్లు. ఇది మా తమ్ముడి గారికి వదిలేసి నేను బయటికి వెళ్ళి బయట స్థలం ఉంది, ఆ స్థలం మీరు కామెంట్ చేస్తే చూపిస్తాను. ఆ స్థలం దగ్గర మనం ఇల్లు కట్టుకోవాలి. వ్యాన్ జగన్ గారు వ్యాన్ అయితే ఇచ్చారు, కానీ దాన్ని నేను యాన్ చేయలేకపోతున్నాను. దానికి ఆ డబ్బా పక్కనట్టేసి దానికి యాంగిలర్లు బిగించి దానికి కిరాయి తోలుకుందాం అనుకుంటున్నాను. అది 20,000 25,000 పెట్టి పెట్టాలని ఆ డబ్బులు లేక ఆ వ్యాన్ కూడా పక్కనట్టేస్తున్నాను. వ్యాన్ ఎండలో కరిగిపోతుంది. ప్రస్తుతానికి అయితే నేను పనికి వెళ్తున్నాను. పనికి వెళ్ళి ఇల్లు అలాగా గడుపుతున్నాము. ఈ సంవత్సరం మా పిల్లలకైతే చిన్న ఐస్ క్రీమ్ బండి వస్తుంది కదా, చిన్న ఐస్ క్రీమ్ కూడా కొనలేదు. వద్దు, ఐస్ క్రీమ్ పట్టేద్ది. వద్దు, ఐస్ క్రీమ్ తినకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదమ్మా, వద్దు. ఈ సంవత్సరం ఒక ఐస్ క్రీమ్ కూడా పిల్లలకి ఎట్టలేదు. డబ్బు లేక కొంత, చిల్లర లేక కొంత మేము ఏమీ కొనలేదు. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ తినేసేవారు ఐస్ క్రీములు. ఈ సంవత్సరం అయితే మేము ఐస్ క్రీములు ఏమి పెట్టలేదు. సునీత మిరకలు ఎత్తి వెళ్ళాలిగా, పొలం వెళ్ళాలిగా, ఎత్తి
ఫ్రెండ్స్ ఇదే మిరగాయలు ఇలా వదిలేస్తే పిల్లలు పాడు చేస్తారు. ఇత్తేసి పక్కన పెట్టేసి మా నాన్నగారు ప్రత్యేకంగా ఉన్నప్పుడైతే మా నాన్నగారు ఆరబెట్టి అన్ని ఏరి తొడలు తీసి కారం ఆడిచ్చి జాడీలు పోసేవారు. ఈ సంవత్సరం నేనే చూసుకోవాలి, నరేంద్ర చూసుకోడు. మా అమ్మగారు పనికి వెళ్తుంది రైల్వేలకి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నైట్ టైం ఇక్కడ పడుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక్క పోసేసి ఫ్యాన్ ఒకటి లేదు, పైన ఆగిపోయింది, అది ఒకటి బాగా చేయించాలి. చాలా పనులు ఉన్నాయి, అవి శుభ్రం తుడిదంతా. టైం అయిపోతుంది, వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే వీడియో. మన వీడియోని మీరు సపోర్ట్ చేయండి. దీంట్లో ఛార్జింగ్ ఒకటి లేదు ఫ్రెండ్స్.